హలో యాస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నెక్స్ట్ రేపు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ రిజల్ట్స్ అనేవి ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అందరూ ఎదురు చూస్తున్న మెయిన్ అనమాట. అంటే ఎప్పుడు వస్తాయి సార్, ఏంటి విషయం, ఒకవేళ పాస్ అయితే ఓకే, పాస్ కాకపోతే వేరే చూస్తాము, సివి టెస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతామని చాలామంది డైలమాలో ఉన్నారు ప్రజెంటు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ ఇది అఫీషియల్ అయితే కాదు. ఏప్రిల్ 10th లోపు రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఎందుకంటే నాకు కొంత ఉంటుంది ఒక అవగాహన, అది నేను ఇప్పుడు చెప్పదలుచుకోను. సో ఎలా తెలుస్తుంది ఏంటంటే ఎగ్జామ్ కూడా జరుగుతుందని నేను ఎగ్జాక్ట్గా చెప్పాను. యూట్యూబ్లో మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఎగ్జామ్ జరుగుతుందని చెప్పిన పర్సన్ నేను ఒకటే అనమాట. అది మీకు అందరికీ తెలుసు. రిజల్ట్స్ కూడా ఏప్రిల్ 10th లోపు రాబోతున్నాయి. మామూలుగా మార్చ్ లోపే రావాలంట, కానీ ఈ కౌంటర్ అఫిట్ వల్ల కొంచెం లేట్ అయ్యాయి. సో ఏప్రిల్ 10th లోపు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఇదైతే నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. ఒకవేళ లేట్ అయినా మహా అయితే ఒక 5 days అట్లా లేట్ అవ్వచ్చాము, కానీ బట్ 99% ఏప్రిల్ 10th లోపు అని అంటున్నారండి. సో బట్ చూద్దాం. ఇది 100% నేను చెప్పను, కానీ బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను, అఫీషియల్ అయితే కాదు. సో దీన్ని బట్టి మీరు ఒక అవగాహన రావచ్చు. అంటే చాలామంది ఏంటంటే బాగా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రీనోటిఫికేషన్ వాళ్ళేమో తక్కువ మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ మిస్టేక్స్ అని అంటున్నారు. నెక్స్ట్ బాగా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళేమో మాకు ఎగ్జామ్ అయిపోతే మాకు పోస్టింగ్లో చేస్తే మేము జాబ్లో జాయిన్ అవుతాం, చాలా కష్టపడి మేము చదివాము అని అంటున్నారు. బట్ కోర్ట్ అనేది May 3rd అనేది మనకి కేస్ హీరింగ్ అనేది ఉందన్నమాట. సో ఆ రోజు మనకి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుందండి, ఎందుకంటే ఫస్ట్ హీరింగ్ కదా. సో కౌంటర్ అఫిడవిట్లో ఏమున్నాయి, ఏంటి, ఏం వాదిస్తారు, వాళ్ళు మొన్నే హీరింగ్లోనే ఆర్గ్యుమెంట్స్ డిస్కస్ చేద్దామన్నారు. సో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, May 3rd ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ రోజు కేసు బట్టి నేను వీడియో చేస్తాను ఏమవుతుంది ఏంటని చెప్పేసి. సో దాన్ని బట్టి మనకి ఇది మిస్టేక్స్ ఉన్నాయా లేవా, అంటే ఉంటే ఎట్లా అవుతుంది ప్రొసీజరు, ఎట్లా జరుగుతుంది, వాదనలు ఎలా జరుగుతున్నాయి, ఒక ఐడియా వస్తుంది మనకి. చూద్దాం ఏం జరుగుతుందని. బట్ ప్రజెంట్ అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఏంటనంటే దాని మీద నేను ఒక వీడియో చేస్తానండి, జాబ్ క్యాలెండర్ గురించి కూడా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ జాబ్ క్యాలెండర్. ఎందుకంటే మనకి Jan 1st జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇప్పటివరకు లేదు. అసలు ఏం జరుగుతుంది దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. తెలంగాణలో ఏమో జాబులు మేళా అంటున్నారు. సో మన ఆంధ్ర పరిస్థితి ఏంటి, ఎలా ముందుకు పోతున్నాం మనం అని కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే క్వాలిఫై వాళ్ళు అవుతారండి. గ్రూప్ 2 900 మంది, గ్రూప్ 1 80 మంది, వీళ్ళు అయిపోయే వాళ్ళు అయిపోతారు. మిగతా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇక్కడ లక్షల మంది ఉన్నారనమాట ప్రిపేర్ అయ్యే వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఏంటంటే పడుతుంటే ఒకసారి ఫిల్ అవుతా ముందుకు పోతూ ఉంటే ఏదైనా బాగుంటుంది, లేదంటే అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటే ఎప్పటికీ ముందుకు పోలేము. సో దాని మీద నేను వీడియో చేస్తాను, జాబ్ క్యాలెండర్ మీద. సో ప్రజెంట్ రిజల్ట్స్ గురించి అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పానండి. ఎందుకంటే నా స్టూడెంట్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళకి నేను చెప్పాల్సింది. సో గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్ కూడా ఈరోజు అయిపోతుందండి. ఆఫర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో చాలా 50% డిస్కౌంట్ ఉంది ఈరోజు లోపే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసిన నెంబర్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.